ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని యొక్క కంటిన్యూయేషన్, దాన్ని కంటిన్యూ చేద్దాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిస్థితులలో నిజానికి వారికి రాత్రంతా కూడా ఏమీ లేదు. వారు నిజంగా ఎంత ఆకలితో ఉన్నారో, ఆ రాత్రంతా కూడా వారు పస్తులతోటే ఉన్నారు పాపం. కానీ నిజంగా యేసుక్రీస్తు వారు మన కొరతలను తీర్చేటువంటి దేవుడు ఆయన. నేను చాలాసార్లు చెప్తాను, ఆయన మన కడుపులను కూడా ఆయన నింపేటువంటి దేవుడు ఆయన. మనకి ఏది అవసరమో అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు ఆయన. చాలా మంది చెప్తారు, ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత అన్ని శ్రమలేనండి అని. అవును, లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలను విడిచిపెట్టాలి అంటే లోకములో ఉన్నటువంటి ఈ యొక్క దుష్టత్వాన్ని, ఈ అల్లరితో కూడినటువంటి ఆటపాటల్ని, ఈ అశ్లీలమైనటువంటి వాటిని జయించాలి అంటే అంత ఈజీ విషయం కాదు. కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు, మా క్రైస్తవం ఏమంటే చాలా కష్టం అంటే. ఏంటి కష్టం? తాకకుండా ఉండాలా, బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడకూడదు, బూతు విషయాలు చూడకూడదు, బూతు మాట్లాడకూడదు, ఆ సినిమాలకి వెళ్ళకూడదు. ఇదంతా చాలా శ్రమలు అంట, ఇది చాలా కష్టము అంటూ ఉంటారు చాలా మంది. అమ్మో, బాప్తిస్మం తీసుకున్నామంటే చాలా శ్రమలు. ఏంటి శ్రమలు? ఇవన్నీ వదిలిపెట్టేయడం శ్రమలా? ఇవన్నీ దూరంగా పెట్టుకొని పరిశుద్ధత కలిగి జీవించడం అనేటువంటి శ్రమలా? ఈ శ్రమలు ఎంత మాత్రం అవి కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలా మంది ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు గురించి తెలుసుకొని వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మీరు ఎవరైనా చెప్పగలరా, మేము ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక పూట మేము పస్తుండి గడిపామండి అనేటువంటి వారు? అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు కూడా లేరు. ఒక పూట పస్తున్నటువంటి వారు ఎవరు కూడా. ఆయన మన ఆకలిని తీర్చేటువంటి దేవుడు, మన అవసరాలను తీర్చేటువంటి దేవుడు, మన అక్కలను తీర్చేటువంటి దేవుడు. ఒక మార్గము మూసుకుపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి మార్గాలు ఆయన తెరుస్తాడు. ఒక దారి మూసుకుపోయినా వేరొక దారిని ఆయన తెరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతకరముగా ఆయన, ఆశ్చర్యకరముగా ఆయన తన కార్యాలను ఆయన జరిగించుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి, వెంబడించినటువంటి ఆ శిష్యులు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేరు అనేటువంటి అపోహతో వారు ఆ సముద్ర తీరంలోకి వెళ్ళిపోయి, వారు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి పాపం వారి కడుపులు నింపుకుందాం అనుకుంటున్నారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. అయితే ప్రభు వారి ప్రయాసను చూశాడు, ప్రభు వారి యొక్క ఆసక్తిని చూశాడు, ప్రభు వారి యొక్క శ్రమని చూశాడు, వారి ఆకలిని చూశాడు, వారి నిరాశను చూశాడు, వారి నిస్పృహను చూశాడు, వారి నిస్సత్తువును చూశాడు. ఇదిగో వెళ్ళి ఈయన వారి యొక్క ఆకలిని ఆయన తీరుస్తున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను పోషించేటువంటి దేవుడు ఆయనే, నిన్ను రక్షించేటువంటి దేవుడు ఆయనే, నీ భవిష్యత్తు గురించి నీకన్నా ఎక్కువగా ఆలోచించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నువ్వు దిగులు చెందక
ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎంత మాత్రము కూడా ఆయన విడిచిపెట్టడు. వారిని పస్తులు ఉంచేటువంటి దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో ఏమనున్నదండి? చదవండి అమ్మా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అది చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. హల్లెలూయా. నువ్వు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా నీవు ఆలోచించవసరం లేదు. ఎందుకంటే నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు విశ్వసిస్తున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నిన్ను పోషించేటువంటి దేవుడు, నిన్ను రక్షించేటువంటి దేవుడు, నిన్ను ఆదరించేటువంటి దేవుడు, నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఖచ్చితంగా ఆయన నీ ఎడల గొప్ప కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూస్తాము. మరి 4వ అధ్యాయము 19వ వచనములో ఫిలిప్పీలు రాసిన పత్రిక, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీర్చును. హల్లెలూయా. నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు అంటే. కాబట్టి నీవు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులలో చాలా భయాందోళనలు కదా, రేపు ఎలాగ ఉంటుంది, ఎప్పుడు లాక్డౌన్ అంటారా? ఖచ్చితంగా నాకు తెలిసి మే, జూన్ లాక్డౌన్ పెట్టేటువంటి అవకాశము 90% ఉంది. ఎందుకంటే ఇప్పటికే మే, జూన్ ఫ్రీ రాయితీలు, బియ్యం ఫ్రీగా ఇవ్వమని అప్పుడే మోడీ గారు ప్రకటించారు. కాబట్టి దాని గురించి కసరత్తులు చేస్తున్నారు. అయితే నీవు నిరుత్సాహపడక, ప్రభు నిన్ను ఏదో రకముగా ఆయన నిన్ను పోషిస్తాడు. అధికారుల హృదయాలను తెరుస్తాడు, నాయకుల హృదయాలను తెరుస్తాడు. ఏదో విధముగా ఆనాడు ఏలియాకు కాకోలము ద్వారా ఆహారమునిచ్చి పోషించినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులు ఆకలితో అక్కడ వారు ఉంటూ ఉంటే, ఇదిగో నీతి సూర్యుడైనటువంటి యేసయ్య ఆ సూర్యోదయం అవుతూ ఉంటున్నప్పుడు వారి యొద్దకు నడిచి వెళ్ళి వారికి ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన నమ్ముకున్నటువంటి శిష్యులు, ఆయన వెంబడించినటువంటి శిష్యులు, ఆయనను విశ్వసించినటువంటి శిష్యులు, వారు కొరతలో ఉండుట, లేమిలో ఉండుట, ఆకలితో ఉండుట ఆయనకి ఇష్టం లేదు. ప్రభు వారిని చూసి వారి దగ్గరికి వెళ్ళాడు. అయితే వారితో కలిసి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కిందన 13వ వచనం చూస్తున్నాం కదా. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. యేసయ్యే వారి దగ్గరికి వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా వారికి పంచిపెట్టెను. ఆయన అక్కడ తినలేదు. ఆ విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం. ఎందుకంటే ఆయన ఇప్పుడు మహిమ స్వరూపుడుగా ఉంటున్నాడు, పునరుద్ధారుడైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన శారీరకమైనటువంటి శరీరముతో ఆయన లేడు, మహిమ శరీరముతో ఉంటున్నాడు. ఆయన వారికి
పంచి పెడుతూ ఉంటున్నాడు. వారి ఆకలిని ఆయన తీరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మన ఆకలిని, మన అవసరతలను ఆయన ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భోజనం చేసిన తర్వాత అక్కడ కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. మొట్టమొదటి ఎవరితో మాట్లాడుతుంటున్నారు అంటే, యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? కళ్ళు ఎవరి మీద పడ్డాయి? సీమోను పేతురు మీద పడ్డాయి. ఎందుకు సీమోను పేతురు మీద పడ్డాయి? యేసయ్యకి ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? గత వారము మనము జ్ఞాపకం చేసుకున్నాము, నాయకుడు సరైనటువంటి నాయకత్వం వహించాలి. సీమోను పేతురుని దేవుడు అనుకున్నాడు గొప్ప నాయకుడిని చేయాలి, గొప్ప సువార్తికుడిని చేయాలి, గొప్ప దైవజనుడు చేయాలి, మందకు మాదిరిగా తయారు చేయాలి. సీమోను పేతురుని గొప్ప నాయకత్వ లక్షణాలని కలిగి ఉండేటువంటి విధముగా పేతురు తయారు చేయాలి అని చెప్పి ఆయన సేవా పరిచర్య ఆరంభించి, ఇదిగో నేను మనుషులు పట్టేటువంటి జాలలుగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పినప్పుడు ఆ మొదట్లోనే పేతురు యొక్క ఉత్సాహమును బట్టి, పేతురు యొక్క ఆసక్తిని బట్టి, పేతురులో ఉన్నటువంటి ఆ దుడుకుతనమును బట్టి ముందుగానే ఎంతగానో ఆశించాడు యేసయ్య. కానీ సరైనటువంటి నాయకత్వపు లక్షణాలు లేక పక్కదాన పట్టాడు పేతురు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి యాయిరు కుమార్తెను స్వస్థపరిచేటువంటి సమయంలో మిగిలిన శిష్యులు అందరిని కూడా పక్కన పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గదిలోనికి ఎవరిని తీసుకుని వెళ్ళాడు? పేతురుని తీసుకుని వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం మార్క్స్ వార్తలో అనుకుంటాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తాం. అంటే పేతురు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది కాబట్టి వారందరినీ మిగిలిన శిష్యులు పక్కన పెట్టి ఆ పేతురుని మరొక శిష్యుని తీసుకుని లోపలికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే రూపాంతరము కొండ మీదకి కూడా మిగిలిన శిష్యులందరినీ కూడా పక్కన పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని తీసుకుని వెళ్ళాడు. మూడో విషయం మనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, గెత్సెమనేటువంటి తోటలో మిగిలిన శిష్యులందరినీ ఒక దగ్గర పెట్టాడు. పేతురు యోహాన్ని తీసుకుని వెళ్ళి ఒక దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మీద ఉంచారు? పేతురు మీద ఉంచారు. పేతురు మహానాయకుడు అవ్వాలా, మహాసువార్తికుడు అవ్వాలా, గొప్ప నాయకుడు అవ్వాలని ఆయన తలంపు. అందుకే ఒకసారి పేతురు, వీరందరూ ప్రవక్త అనుకుంటున్నారు, బోధకుడు అనుకుంటున్నారు, లేకపోతే ఎవరో అనుకుంటున్నారు, నీవేమనుకుంటున్నావు పేతురు అని అడిగితే పేతురు అంటాడు కదా, నీవు నిజముగా పై నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని ఎప్పుడైతే పేతురు చెప్పాడో, ఓ ప్రభువారు ఎంతగానో సంతోషించి పేతురుని అక్కడ మెచ్చుకున్నట్లుగా అక్కడ మనం చూస్తుంటున్నాం. ఈ అన్ని మాటలను బట్టి, ఈ క్రియలను బట్టి మరొకసారి ఆయన నేల మీద నడుస్తుంటున్నప్పుడు అందరూ బాగానే ఉన్నారు, ఈయనొక్కడే లేచాడు. అయ్యా, నేల మీద నువ్వు నడుస్తున్నావు కదా, నేను నడవాలని ఉంది అంటే, రా పేతురు నువ్వు కూడా నడు అని చెప్పి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పేతురుని కూడా నేల మీద నడిపించాడు. ప్రతి విషయంలో కూడా పేతురుకి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి యేసు ప్రభు వారికి ఉంది. ఎందుకో తెలుసా? పేతురు మహానాయకుడు అవ్వాలా, మహాసువార్తికుడు అవ్వాలా,
దేవుని గణపరిచేటువంటి వాడు అవ్వాలా అని చెప్పి యేసయ్య తయారు చేస్తూ ఉంటున్నాడండి. ఈరోజు కూడా మనల్ని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఒక మంచి సువార్తికులు అవ్వాలని, దేవుని ప్రేమను ప్రకటించేటువంటి వారిగా ఉండాలని, నీవు పనిచేసేటువంటి చోట్లలో నీవు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేసుకుంటున్నా, ఏ విధమైనటువంటి స్థితిగతులలో నీవు ఉంటున్నప్పటికీ కూడా నీవు ఒక మంచి సువార్తికుడిగా ఉండాలని, దేవుని పనిముట్టుగా ఉండాలని, నీవే ఒక పత్రికగా సాక్షికరముగా దేవుని కొరకు జీవించాలని ఆయన ఆశపడి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినాన్ని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ పేతురుని కూడా దేవుడు అలాగే ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. కానీ పేతురు ఏం చేశాడు? శిలువ శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ముమ్మారు పొంగాడండి. అయ్యో, దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుడు ఏ విధముగా ఉండాలని కోరుకుంటున్నాడు? కానీ పేతురు ఆయన ఎవరో నాకు తెలియదండి, నాకు సంబంధం లేదు అని ముమ్మారు పొంగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఒకటి, పేతురు ఉద్దేశం ఒకటి అయిపోయింది. ఇదిగో యేసయ్య ఇప్పుడు మళ్ళా సరి చేస్తున్నాడు పేతుర్ని. ఈరోజు నీవు కూడా దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పిలుచుకున్నప్పుడు నీవు ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి నీ మార్గంలో, నీ ఇష్టమైనటువంటి మార్గంలో నీవు నడుస్తూ ఉంటున్నప్పుడు, నీవు ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో ఉద్దేశంతో నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన వాక్యము ద్వారా ఆయన సరిచేస్తూ ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. పెద్దలు ఒక మాట అంటారు, సామవేద దండోపాయములు అని అంటూ ఉంటారు. అంటే సామరస్యంగా చెప్తే, అలాగే వేదాలతో చెప్తే వినరట కొంతమంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు? బెత్తం ఉపయోగిస్తాడు అన్నమాట, కర్ర ఉపయోగిస్తాడు, ఒక మొట్టుకే పెడతా ఉంటాడు. నువ్వేమైనా సరైన దారిలో వెళ్ళకుండా, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించకుండా, దేవుని సన్నిధిని విడిచి, ప్రార్థనలు విడిచి, నీ వ్యాపారాలకి, నీ ఉద్యోగాలకి, మిగిలినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ ప్రార్థన చేయడం మానేసి, వాక్యం చదవడం మానేసి, నీవు ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటున్నటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడట? ఓ మొట్టికే పెడతాడట. కాబట్టి నీవు దేవునిని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుని మీద నమ్మిక ఇచ్చిన తర్వాత ఆయనతో నీ ఒడంబడికను నీవు కొనసాగించాలి. ఎందుకంటే మనం ఆయన యొక్క పిల్లలము, ఆయన యొక్క పిల్లలు. ఇప్పుడు పేతురుని దేవుడు సరిచేస్తున్నాడు. ఒక గొప్ప నాయకుడిని చేయాలనేటువంటి ఉద్దేశంతో పేతురుతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆనాడు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఇప్పుడు రక్షకులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు అనుకోవాల, వాక్యము చేత నీ హృదయం సంధిస్తూ ఉంటున్నప్పుడు, అయ్యో దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను ఈ రకమైనటువంటి పనుల చేత ఉండబట్టే, ఈ విధముగా దేవుని సన్నిధిని విడిచిపెట్టబట్టే, ఈ విధముగా దేవునికి దూరముగా ఉండడం బట్టే ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నీవు గ్రహించావా? నీవు పెడచెవును పెడితే బైబిల్లో ఉంటుంది, దురద చెవులు కలిగినటువంటి వారు అని. నీవు వాక్యాన్ని పెడచెవును పెడితే అటువంటి దురద చెవులు కలిగినటువంటి వారితో సమానముగా అయిపోతావు. అదే వాక్యాన్ని గ్రహించి ఆచరణలో పెడితే పట్టజాలనంతమైనటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఇదిగో అక్కడ పేతురు దగ్గరికి వస్తూ ఉంటున్నాడు, పేతురుని సరిచేస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన అడుగుతూ ఉంటున్నాడు, ఏమని? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా,
అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మొట్టమొదటిగా అంటున్నాడు, ఇదిగో వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నావా? ఏమంటే ప్రేమికమైన దేవుని బిడ్డరా, వీరికంటే, ఆ వీరికంటే అనేటువంటి మాటను తీసేసి ఆ ప్రశ్నను మనం వేసుకొని, ఇదిగో ధనము కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అని చెప్పేటువంటి మాటలో ఆ పేతురు అనేటువంటి మాట తీసేసి మన పేరు పెట్టి ప్రభు అడిగాడు అనుకోండి, ఏమంటే ధనము కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వ్యాపారం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సెల్ ఫోన్ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు మనం అడిగితే పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా అంటున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా అంటున్నాడు. ఓ పక్కన బొమ్మారు బొంకాడు, ఓ పక్కన వదిలిపెట్టేశాడు. అలా దేవుడు అప్పించినటువంటి పని వదిలిపెట్టేసి మళ్ళా చేపలు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు. ఆయనతో పాటు మరొక 6 కూడా పట్టుకుపోయాడు. మళ్ళా పైగా అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంగతి నీకు. మనం కూడా అంతే, ఐ లవ్ యూ జీసస్ అని పాట పాడతాం. ఆ జీసస్ లవ్స్ యూ అంటాం కదా, బోర్డులు పెట్టుకుంటాం, అనేక విధాలుగా రాత్రులు రాస్తాం, మెడలో సిలువ వేసుకుంటాం, చెవులో సిలువ పెట్టుకుంటాం, అనేక విధాలైనటువంటి విషయాలను మనము చూస్తుంటాం. కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించలేకపోతూ ఉంటాం. దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనము చేస్తూనే ఉంటాం, అలవాట్లు మనము కలిగి ఉంటూ ఉంటాం. దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వకుండా మనము జీవిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసు అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. అక్కడ అంటున్నాడు ఆయన మరొక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, నా గొర్రెలను, పేతురు గొర్రెలను మేపుము అంటంలా ఏమంటున్నాడా, నా గొర్రెలు. ఏమంటే నా గొర్రెలు, గొర్రెలన్నీ ఎవరు బట్ట? ఏమంటే గొర్రెలన్నీ ఎవరు బట్ట? ఆయనవి. విశ్వాసులందరూ ఎవరట? ఆయన సొత్తు. మీరు నా సొత్తు అంటున్నాడు ఆయన. మీరు విలువ పెట్టి కనబడినటువంటి వారు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి గొర్రెలము మనం అందరము కూడా. హల్లెలూయా. విశ్వాసులు ఎవరండి? ఆయనవి. గొర్రెలు ఆయనవి, ఎవరు సొత్తు కాదు. ఈరోజు విశ్వాసులు కూర్చున్నటువంటి మీరు అందరూ కూడా ఎవరు సొత్తు కాదు, ఎవరు సొత్తు మనం అందరం కూడా. అందులో పేతురు నా గొర్రెలు నువ్వేం చేయాలా? మేపుము. అవి నా గొర్రెలు, అవి నీకు మేపడానికి మాత్రమే, అంతే. నువ్వు మేపే బాధ్యత మాత్రమే నీది. ఈరోజు కూడా పాస్టర్ గారులైనా, సువార్థికులైనా, లేకపోతే బిషప్ గారులైనా, పెద్ద పెద్ద వేల మంది, లక్షల మంది సంఘాలకు వచ్చేటువంటి అంత పెద్ద కాపరులైనా, దేవుని ఆరాధించేటువంటి వారందరూ కూడా ఎవరట? ఆయన సొత్తు. హల్లెలూయా. నా గొర్రెలు అవి. ఏమంటే అవి ఎవరి గొర్రెలట? నా గొర్రెలు అంటున్నాడు యేసయ్య. అందుకోసమే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఏ కాపరి గాని, ఏ బిషప్ గారు గాని, ఏ పెద్దయ్య గారు గాని ఎవరు కూడా ప్రాణము పెట్టినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఆయన అంటున్నాడు పేతురుతో, నా గొర్రెలను నువ్వేం చేయాలా? మేపాలా. ఆ మేపేటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాను, మేపేటువంటి తలంపులు నేను నీకు ఇస్తాను, మేపేటువంటి ఆ వాక్యాన్ని నేను నీకు ఇస్తాను. నా గొర్రెలు నీవు మేపుము అంటున్నాడు అండి.
నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, రక్తమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. హల్లెలూయా. ఏమంటాడు దేవుని బిడ్డరా? ఇదిగో నా గొర్రె పిల్లలను మేపుమా అంటున్నాడు. రెండోసారి మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినందుకు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన రెండోసారి ఏమంటున్నాడు? నా గొర్రెలను కాయము అని చెబుతూ ఉంటున్నాడు. మూడోసారి అడుగుతున్నాడు. ఏమని? యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు మూడోసారి పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అని చెప్తూ ఉంటున్నాడు. 3 సార్లు అడుగుతున్నాడండి. ఏమంటే 3 సంఖ్య అనగానే పేతురు గారికి కాస్త బెదురు. ఎందుకంటే ముమ్మారు నేను బొంకన ప్రభువా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను, అంతవరకు నమ్మకంగా ఉంటాను, నేను నీతోనే ఉంటాను అనేటువంటి వాడు ఏం చేశాడు? కష్టం రాగానే, శిలువ శ్రమలు కనబడగానే ముమ్మారు బొంకాడు. ఇదిగో ఆ 3ని ఈ 3తో ఆయన ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. పేతురుకి అర్థమైపోయి ఉంటుంది. ఊరుకోబ్బా, నీకు తెలియదేంటి అని అనుంటాడు బహుశా కదా. ఊరుకోబ్బా, మళ్ళా 3 మాటలు చెప్తున్నావేంటి, నీకు తెలియదేంటి నేను ప్రేమిస్తున్నానని అని అనుంటాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు జీవితాన్ని దేవుడు సరి చేస్తున్నాడు. సరైనటువంటి నాయకత్వంలోనికి దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి, తండ్రి అయినటువంటి దేవునికి మరొక పేరు ఉంది. ఆయన కుమ్మరివాడు. ఇర్మియా ప్రవక్త చక్కగా అంటాడు కదా, ఇది ఒక కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి ముద్ద వలె ఆయనకి అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి పాత్రగా మలుచుకునేటువంటి అధికారం ఆయనకి ఉంది. పగిలిపోయినటువంటి విడిపోయినటువంటి పాత్రలను కూడా చాలా బాగు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నమ్ముతూ ఉంటున్నావా? ఆయన బాగు చేసేటువంటి దేవుడు ఆయన. ఆయన రక్షించేటువంటి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో పేతురు అంటున్నాడు, ఇదిగో పేతురు, నా గొర్రె పిల్లలను మేపుము. ఇదిగో పేతురు, నా గొర్రెలను కాయము. ఇదిగో పేతురు, నా గొర్రెలను మేపుము. 3 సార్లు 3 పిలుపులకి కూడా 3 పనులు అప్పగించేస్తూ ఉన్నాడు. నీవు పని చేయాలా, దేవుని కొరకు ప్రయాసపడాలా, దేవుని సువార్తను ప్రకటించాలా. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, టీవీలు చూస్తూ ఉంటే టీవీ కట్టేయండి అంటున్నాను నేనైతే. ఎంత భయంకరం అంటే గుట్టలుగా శవాలు మనము చూస్తున్నాం, తగలబెట్టేస్తున్నారు, పూడ్చిపెట్టేస్తున్నారు. అయ్యో, ఎక్కడికి వెళుతుందో తెలియటం లేదు. ఆక్సిజన్ దొరకలేనటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అండి. మిగతా దేశాలన్నీ ఇప్పటికీ
ఈ వ్యాక్సినేషన్ చేసేసుకొని చిన్న చిన్న దేశాలు ముందు చూపుతో ఏమండి తగ్గిపోయాయి కదా అని నవంబర్ నుంచి, డిసెంబర్ నుంచి, జనవరి నుంచి, ఫిబ్రవరి నుంచి, మార్చి వరకు పడుకోలేదు అవి. అబ్బా బాగా తగ్గిపోయిన అలా పడుకోలేదు అవి. ఆ తగ్గుతున్నటువంటి టైంలో ఏ పని చేయాలో పని చేసేసాయి ఆ దేశాలన్నీ కూడా. మొత్తం వ్యాక్సిన్ ఇచ్చి పడేసాయి. ఇంకా మనకి వ్యాక్సిన్లు ఫ్రంట్ బ్యారియర్స్కి ఇస్తాము అని జనవరిలో, ఆ వైద్యులకు ఇస్తాము, మున్సిపాలిటీ వారికి ఇస్తాము, 45 సంవత్సరాలు దాటిన వారికి ఇస్తాము అని అలా నాంచుకుని వచ్చినప్పటికే ఈ రిలాక్స్ ఇచ్చినటువంటి 5 నెలలు కూడా గడిచిపోయాయి. నవంబర్ నుంచి తగ్గుముఖం పట్టినప్పుడు ఏం చేయాలా? స్పీడ్ పెంచి లాడించాలి. వ్యాక్సిన్ రిలీజ్ అయిపోయింది, అప్పటికి వస్తుంది డిసెంబర్కి. ఏం చేయాలి? ఇతర దేశాలు పంపించుకోవడం అయ్యే సరిపోయింది తప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇదిగో అనేక మంది నశించిపోయి అయ్యో ప్రాణాలు పోగొట్టుకొని తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, అయ్యో చాలా మంది దైవజనులు నాకు విస్తారమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి. మిషనరీలు మెసేజ్లు పెడుతున్నారు, పాస్టర్లు మెసేజ్లు పెడుతున్నారు, ఆ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు. ఎంతో మంది పాస్టర్లు, పాస్టర్ అమ్మగారు, పిల్లలు, మిషనరీలు ఎంతో మంది కోవిడ్ బాట పడి ఎన్నో రకాలుగా వారు వేదన బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి గురించి రోధించి కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది, బాధ్యత మన మీద ఉన్నది. అయ్యో ప్రభుని ఎరగకుండా నశించిపోతున్నారంటే, అయ్యో కనీసం వారికి ఒక వాక్యమైనా, ఒక విత్తనమైనా మనం వేయగలిగితే, వారు విశ్వసించగలిగితే, వారి ఆత్మ పరలోక రాజ్యము చేరేటువంటి అవకాశము ఉంటుంది. మనం ఏ పని చేయకుండా, ఏ ప్రార్థన చేయకుండా, ఎవరికి సహాయము చేయకుండా, నేను బాగున్నాను చాలు, నా కుటుంబం బాగుంది చాలు అని అనేటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో. పేతురు అంటున్నాడు, పేతురు నీవు నా గొర్రె పిల్లలను మేపు. నువ్వు చేపలు పట్టుకోవడానికి కాదు నేను పిలుచుకుంది. 153 చేపలు పట్టే భలే కొంత పండుగ చేసుకోవడానికి కాదు, ఇలాగే జరిగిపోతాను కాదు. ఈ ఒక్కసారికే నీకు ఇచ్చాను అంతే ఛాన్స్. ఇక రేపు నుంచి నీకు ఆ చేపలు పడమన్నా కూడా పడవు, ఎందుకంటే నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నేను ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు నువ్వు తెలుసుకో. నా పని చేయి మొట్టమొదటిగా. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను గాయు, నా గొర్రెలను మేపు అంటున్నాడు ఆయన. నా గొర్రె పిల్లలు అంటున్నాడు. ఎంత గొప్ప హక్కు అంటే ఆయనకి మన మీద. మన మీద అధికారం అంతా కూడా ఎవరికి? ఆయనకే. అయితే నా గొర్రె పిల్లలను మేపుము. ఇదిగో వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? కొత్తగా దేవుని యందు రక్షణ పొంది విశ్వసించినటువంటి వారికి వారు సాదృశ్యంగా ఉంటున్నారు. వారికి ఇంకా వాక్యము లోతుల్లోనికి వారికి అర్థం కాదు, ఒకసారి వాక్యం వారికి అర్థం కాదు, కొత్తగా ఉంటుంది. అటువంటి వారికి డైరెక్ట్గా ఇటువంటి సందేశాలు, వాక్యాలు చెప్తుంటున్నప్పుడు వారితో మాట్లాడడం కష్టము. ఒక కాపరికి డైరెక్ట్గా వారితో మాట్లాడడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తున్న ఉపమానాలు, 5 రొట్టెలు 2 చేపలు నీకైతే పాత, కానీ వారికి కొత్త. 10 మంది కృష్ణులు బాగు చేయడం అనేటువంటిది నీకు పాత, కానీ వారికి కొత్త. నీవు వారితో మాట్లాడాలి, ఆ ఉపమానాలను షేర్ చేసుకోవాలి. ఆ నూతనంగా వచ్చినటువంటి వారితో నీవు మాట్లాడాలి. అమ్మ నువ్వు ఇలాగ ఉండాలా, అలాగ ఉండాలా, ఇదిగో నువ్వు ఇలాగా కాన్పులు పడుతున్నప్పుడు ఒక్కొక్కసారి వారికి ముసుగేసుకోవడం తెలియదు, ఆ చీర సరిగ్గా కప్పుకోవడం తెలియదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏమండి లేచి వెళ్ళిపోయి అప్పుడు చెప్పడం కాదు. ఆవిడ కూర్చున్నాక ఆవిడ పర్సనల్గా పిలిచి, అమ్మ కాన్పులు పట్టినప్పుడు చక్కగా ఇట్లాగా నీ పువ్వులు కనపడకపోయినా పర్లేదమ్మా. చాలా మంది పువ్వులు కనపడాలి చెంగేయడం మానేస్తూ ఉంటారు. ఏమండి ఇది ఎక్కడ తెలియదు. పువ్వులు కనపడకపోయినా పర్వాలేదు, ఏమంటే ముసుగు మట్టుకు పెర్ఫెక్ట్గా వేయాలి. స్కార్ఫ్లు ఇచ్చాం చాలా మందికి. ఎక్కడ పడేసారు? 100 రూపాయలు బయట కొనుక్కుంటే 80 రూపాయలు. వరలక్ష్మి గారు పుణ్యమాని ఆవిడ ఇచ్చిన అయిపోయి మళ్ళా తెప్పించాం, అయినా అవి కూడా అయిపోయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను,
గొర్రె పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇదిగో ఇలా చేయాలా, అమ్మా ఇలాగ దేవునికి కానుక ఇవ్వాలి, ఇలా పరిచయం ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దశమ భాగం అంటే ఇది, ఏ విధంగా నీవు చేయాలి. ఇదిగో నీవు బైబిల్ పట్టుకొని రావాలి, నీవు శుభ్రంగా కూర్చోవాలి అని ఇలాంటివి గొర్రె పిల్లలకి ఏం చేయాలా, ట్రైనింగ్ ఇవ్వాలా, నేర్పిస్తూ ఉండాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి దినాల్లో నాన్నగారు ఉన్నప్పుడు కాలంలో పరిచయం చేస్తున్నప్పుడు మరి ప్రియులు మేరీ చార్లెస్ అమ్మ గారు, కనకమ్మ గారు, అలాగే మన జానమ్మ గారు, అలాగే సుశీల పాలమ్మ గారు, ఇలాగే ఆ విశ్వాసులకు నేర్పించేటువంటి వారు. ఎందుకంటే నాన్నగారు డైరెక్ట్గా స్త్రీలతో మాట్లాడితే బాగోదు, పాస్టర్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోయి అమ్మని చేస్తారు కప్పుకుంటే బాగోదు అక్కడ కదా. ఏం చేయాలా, సహోదరిలే ఏమంటే దేవుని యొక్క బాధ్యత, పని, పరిచర్య అంటే డైరెక్ట్ ఇక్కడ నిలబడిపోయి వాక్యం చెప్పేస్తేనే పరిచర్య కాదు అండి. గొర్రె పిల్లలు కూడా మేపడం కూడా గొప్ప పరిచర్య. ఇదిగో దుర్బోధల నుండి ముఖ్యంగా వాళ్ళని కాపాడాలి. నా గొర్రెలను ఏమంటున్నాడు ఆయన, కాయము అంటున్నాడు. రెండవదిగా దుర్బోధల నుండి వాళ్ళని కాయాలా, దుర్బోధకుల నుండి కూడా కాపాడాలా. ఏమంటే దుర్బోధల నుండి కాపాడాలా, దుర్బోధకుల నుండి కాపాడాలా. కొంతమంది ఉంటారు కదా, ఆవిడ వెళ్తుంది కదా పొలం మొలకంటే అక్కడ ఈవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. అది సంఘాన్ని చెడగొట్టేటువంటి స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. ఏమంటే అటువంటివి మంచిది కాదు అమ్మా, అటువంటిది మంచిది కాదు. అలాగా వదిలేసాం అనుకోండి, గుంపులు 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 తయారైపోతూ ఉంటాయి. ఏమంటే గుంపులు తయారైపోతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి కాపరి కఠినంగా ఉండడానికి కారణము అదే. అది కాస్త కరుకుగా ఉన్నా సరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇదిగో వారిని పోషించాలి, వాక్యము చేత వారిని పోషించాలి. నా గొర్రెలను ఏమంటున్నాడు ఆయన, కాయుము, నా గొర్రెలను మేపుము, దుర్బోధల నుండి, దుర్బోధకుల నుండి. కొంతమంది అంటారు, అమ్మా నువ్వు ముహూర్తాలు చూసుకున్నా పర్వాలేదు. ఒక ఆయన అంటాడు కదా, ఇది ఒక కట్నం ఇచ్చినప్పుడు కట్నంలో దశభాగం ఇవ్వాలంటాడు. ఏమండి 10 లక్షలు కట్నం అయితే మాస్టర్ గారికి ఎంత ఇవ్వాలా, 1,00,000. చాలా బాగుంది కదా. ఇలాంటివన్నీ కూడా కొంతమంది దుర్బోధకులు, నీ ముహూర్తాలు చూసుకున్నా పర్వాలేదు, నీ స్వప్నాలు చూసుకున్నా పర్వాలేదు. కొంతమంది ఉంటారు, ఆ ముహూర్తాన్ని, ఆ చంద్రుడిని, ఆ గ్రహాన్ని, రాసులు అన్ని చూసి అదే రోజు రాత్రి పడుతుంది, కాకపోతే ఆ ఉదయం చేసేస్తూ ఉంటారు. ఏమంటే కొంతమంది తెలివైన వాళ్ళు మాట వాళ్ళు అదే రోజు. ఇలాంటి కొంతమంది దుర్బోధకులు ఉంటూ ఉంటారు, వాక్యాన్ని తప్పుత్రోవ పట్టించి, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా తప్పుత్రోవ పట్టిస్తూ ఉంటారు. అటువంటి దుర్బోధకుల నుండి కాపాడాలా, దుర్బోధల నుండి కాపాడాలా, వారిని మనము మేపాలా. నూతనముగా వచ్చినటువంటి వారు పసిపిల్లలతో వారు సమానము. మనం వారు ఏం చేస్తుంటారంటే గమనిస్తూ ఉంటారు. నీవే ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నీవే సరసోక్తులు మాట్లాడుతూ, నీవే జోకులు వేసుకుంటూ, దేవుని సన్నిధిలో భయం లేకుండా ఉంటున్నప్పుడు ఆ విశ్వాసులు నేనేం చేస్తున్నారు, ఆ గొర్రె పిల్లలు ఏం చేస్తున్నాయి, నిన్ను గమనిస్తూ ఉంటాయి. ఓహో ఇలాగే ఉంటారు కావచ్చు, నేను ఇలాగే ఉండాలి కావచ్చు అనుకొని వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా సూటిగా మాట్లాడుతున్నారు యేసయ్య పేతురుతోటి. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను కాయుము. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను మేపము. ఎందుకో తెలుసా, ఆ కింద రాస్తున్నాడు చూడండి, నీవు యవనమై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళుచున్నావు. నీవు ముసలివారైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పేతురు, ఎందుకో తెలుసా, నీకు ఇప్పుడు బలం ఉంది కాబట్టి నీ నడుము నువ్వే కట్టుకుంటున్నావు.
నీ లింగి నువ్వే పట్టుకుంటున్నావు, నీ బెల్ట్ నువ్వే పట్టుకుంటున్నావు. ఒక వయసు వస్తుంది చూడు, ఒక వయసు వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? ముసలోడు అయిపోతావు, చేతులు కాళ్ళు సన్నగిల్లు పోతాయి. ఒక మూడు దేవదాస్ అయ్య గారు ఒక చక్కని పాట రాస్తారు, ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో కూడా ఉంటుంది. సకలేంద్రియములారా ఇక మీ పని చాలిక అని చెప్పి కన్ను గురించి రాస్తాడు, చేతుల గురించి రాస్తాడు, పళ్ళు గురించి రాస్తాడు, కాళ్ళు గురించి రాస్తారు ఆయన. అంటే ఒక్కొక్కటి కూడా ఇక మీ పని అయిపోయింది, సడలిపోతూ ఉన్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మీరు రెడీ అయిపోతున్నారని చెప్పి చక్కని పాట సకలేంద్రియములారా అనేటువంటి పాట ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పేతురుతో అన్నాడు, పేతురు నీవు ఇప్పుడే చేయాలి ఆ పని. నీ నడుము కట్టుకోవడానికి నీకు బలం ఉంది, నీకు దేవుని పని చేయడానికి, నా పని చేయడానికి నీకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అంతేగాని తర్వాత ఎప్పుడో నేను కట్టుకుంటాను, ఇతరులు కట్టేటువంటి పరిస్థితి వస్తుంది, నీ నడుము సన్నగిల్లు పోతుంది, నీ 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 నడుమును వేరొకరు కట్టాల్సి ఉంటుంది, ఆ పరిస్థితులను మేమీ చేయలేవు అని చెప్పేసి పేతురుని హెచ్చరిస్తూ దేవుని పని కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఏ రోజైతే ప్రభు వారు పేతురుని సైడ్ చేశాడో ఆనాటి నుండి ఇదిగో పేతురు ఒక మహానాయకుడిగా మారిపోయాడు. హల్లెలూయా! ఒక మహాస్వార్థికుడిగా మారిపోయాడు. ఇక పిరిగితనము లేదు, వెనకడుగు లేదు, వెనకసిదికి వెళ్ళలేదు. ఇదిగో పేతురు నీడ తగిలి ఎంతమంది అంట? 3,000 మంది స్వస్థపరచబడ్డారట. గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు పేతురు చేసుకుంటా దూసుకుపోయాడు మాట. ఎప్పుడైతే దేవుడు పేతురుని సరి చేశాడో ఇక వెనకడుగు వేయలేదు, ముందుకు వెళ్ళిపోయాడు. చివరికి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా! తలక్రిందులుగా సిలువ వేయబడి ఉన్నాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. పిరికితనం లేదు, వెనకడుగు లేదు, ఇక వెనక స్థితికి వెళ్ళలేదు. ప్రభువు కొరకు శ్రమలు పడ్డాడు, వేదనలు పడ్డాడు, నిందలు పడ్డాడు, అనేకమైనటువంటి ప్రభుత్వం వారిచ్చే అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు. అయినను సరే నా ప్రభు నేను విడిచిపెట్టను, నా ప్రభు నాకు ఇచ్చినటువంటి పని నిన్ను విడిచిపెట్టనని నిజముగా ఆయన ఎదురు విశ్వసించినటువంటి వారి ఆ గొర్రెలను మేపాడు, కాచాడు. ఈరోజు మనలను కూడా దేవుడు అలాగే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఆయన పని కొరకు. కాబట్టి ఆయన పనిలో మనం ముందుకు సాగిపోవాలి. ఆయన ఎందుకు మనం పిలుచుకొని ఉన్నాడో మనము ఎరిగి నిజముగా ప్రేమించువారైతే ఆయన పని చేస్తారు. అంతేగాని ప్రభువా 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 అని పిలిచేవాడు ఆయన రాజ్యంలో చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకమందు చేరుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా ప్రభువుని ప్రేమించినటువంటి వారమైతే దేవుని పనిలో ముందుకు సాగిపోదాం, సువార్తను ప్రకటిద్దాం. ప్రభు మనం ఏ విధముగా దేవుడు వాడుకోదలిస్తే ఆ విధంగా మనం వాడుకుందాం, వాడబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరికీ దయచేయుగాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెతుకు వారికి కొదువలేదు అనేటువంటి పాటలో ఏ లక్ష్మిగా నడిపిస్తూ ఉంటుండగా కానుకలను సేకరించుకున్నా అనుమతినటువంటి సహోదరుడు బంగారాజు, అదేవిధంగా సహోదరి రమా గారు, మన శ్రీను గారి కానుకలు రమా గారు కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాం. పిల్లలు
పస్తుపడినా దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడినా దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడినా దేవుని వెదకిన కొదువలేదు. పాచిగా ఉన్న స్థలములలో నన్ను వేపురెడు. పాచిగా ఉన్న స్థలములలో నన్ను వేపురెడు. నీకియత నడిపించును సేకరించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము అండి. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన వస్తున్నప్పటికీ కూడా విభిన్న స్థలాల్లో లేచినబడి లేదా మోకరించి ప్రభువా ఇది నా సమస్య, ఇది నా అవసరత అని ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా యేసయ్య, మీ అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా. ఇంతవరకు తండ్రి మీరు దయచేసినటువంటి జీవాహారం బట్టి నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా నన్ను మమ్మలను సరిచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, పేతురుని నీవు సరిచేస్తూ ఉంటున్నావు. పేతురు ఒక మహానాయకుడు,
గొప్ప పాత్రగా నీవు వాడుకోవాలని ఆశపడుతూ ఉంటున్నావు. పేతురు పిరికితనముతోనూ ఈ లోకాశలతోనూ ఈ లోకపు ఆలోచనలతోనూ ప్రభువా నాయన తండ్రి దిగజారిపోయి ఉంటున్నప్పుడు నాయన మరలా పేతురు యొక్క కొరతను తీర్చి, పేతురు యొక్క ఆకలిని తీర్చి ప్రభువా పేతురుని ఒక బలమైనటువంటి యోధునిగా, బలమైనటువంటి సువార్థికునిగా నీవు తయారు చేసి ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి ప్రభా వాడబడడానికి మీరు కృప చూపించి ఉన్నావు. అవును తండ్రి, మేము కూడా అట్టి రీతిగా తండ్రి రక్షించబడినటువంటి మేము తండ్రి నాయన ఇదిగో గొర్రెలను కాయుటకును మేపుటకును తండ్రి నాయన మా శక్తి సామర్థ్యము కాదు, మా ఆలోచన కాదు, నీ వాక్యము చేత నీ జీవాహారము చేత మేపుటకును సరైనటువంటి మార్గమును నడిపించుటకును సహాయము దయచేయండి. దుర్బోధకుల నుండి ప్రభా వారిని తప్పించి రక్షించి నాయన విరోధి అయినటువంటి అపవాది ఎత్తుకొని పోకుండా తండ్రి వారిని ప్రభా నాయన సరైనటువంటి మార్గములో నడిపించేటువంటి కృపా భాగ్యమును నాయన మా అందరికీ కూడా మీరు దయచేయాలని మనవి చేసుకుంటున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి విత్తబడినటువంటి వాక్యము తండ్రి నాయన పెడచెవుని పెట్టకుండా అన్యత భావించకుండా తండ్రి ప్రభా నాయన వాక్యము మమ్మల్ని సరిచేయడం కోసమని గ్రహించి నాయన తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించడానికి సహాయము దయచేయండి. అయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి మా ప్రియ సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. విడుదలైనటువంటి వారు అనేకులు తండ్రి నాయన జ్వరములతోనూ ప్రభా బలహీనతలతోనూ ప్రభా బాధపడుతూ ఉంటున్నారు. అయ్యా బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన విడుదల క్షేమాన్ని మీరు దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా భారతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుండగా నాయన బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైనటువంటి విడుదల యేసు నామములో మీరు దయచేయండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి సమర్పణ వారి యొక్క బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ స్వస్థత తండ్రి ప్రభా చిన్న బిడ్డలకు మీరు దయచేయండి. అయ్యా తండ్రి వేణుగోపాల్ యొక్క కుమారుడు బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు పరిపూర్ణమైనటువంటి విడుదల స్వస్థత మీరు దయచేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి నాయన రెడ్డి సత్యవతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బిడ్డ తండ్రి నాయన ఆ గుండె బలహీనతలతోనూ తండ్రి నాయన బాధపడుతూ ఉంటుండగా అయ్యా తండ్రి బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామములో నాయన పరిపూర్ణమైన విడుదల క్షేమాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి కనకరాజు గారి యొక్క తల్లి గారు తండ్రి వెంకయ్యమ్మ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉంటుండగా బిడ్డను మీరు స్వస్థపరచండి. వృద్ధాప్యంలో తండ్రి నాయన మీ స్వస్థత కార్యములు ప్రభా బిడ్డకు మీరు అనుగ్రహించాలని మనం చేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభా సహోదరు అనురాధ తండ్రి సహోదరి కుమారుడు ప్రభా నాయన అక్షయ్ కార్తిక్ తండ్రి ప్రభా నాయన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా అయా బిడ్డను దర్శించండి. బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామములో తండ్రి నాయన పరిపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభావం మీరు దయచేయండి. అయ్యా యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన సహోదరు శాంతి గారి యొక్క కుమార్తెను బట్టి సహోదరు అనురాధ వారి యొక్క కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను కూడా మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. ఇంకనూ పరిపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను మీరు దయచేయండి. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. అదే విధముగా తండ్రి ప్రభు నాయన బలంకి ఎవరన్నా గారు తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంటుండగా అయ్యా తండ్రి మీరే తండ్రి బిడ్డకు తండ్రి పరిపూర్ణమైనటువంటి తండ్రి నాయన స్వస్థత క్షేమం మీరు అనుగ్రహించండి. తండ్రి ప్రభు నాయన మీ యొక్క కృపా క్షేమములు బిడ్డకు తోడుగా ఉంచి నడిపించండి. అలానే ప్రభు శ్యామలరావు గారికి కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును క్షేమమును మీరు దయచేయండి. అయ్యా నీకు వందనాలు. అలానే ప్రభా రాజ్ కుమార్ గారి యొక్క సహోదరుడు తండ్రి ప్రభా అప్పారావు గారి యొక్క తండ్రి ప్రభా సహోదరుడు తండ్రి నాయన ప్రభా తండ్రి యేసేపు గారి యొక్క తన సహోదరుడు ప్రభు నాయన తన బలహీనతతో బాధపడుతూ ఉంటుండగా ఆయన బిడ్డ మీరు ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైనటువంటి విడుదల క్షేమాన్ని మీరు దయచేయండి. అయా అనేకమైనటువంటి దైవజనులు మిషనరీలు తండ్రి నాయన వారి కుటుంబాలు తండ్రి నాయన అస్వస్థతతో బాధపడుతూ ఉంటున్నాయి. కొంతమంది హాస్పిటల్స్ లో ఉంటున్నారు నాయన తండ్రి ప్రభు. అయ్యా బిడ్డలను మీరు కరుణించండి నాయన. అయ్యా తండ్రి మీరు కాపాడండి నాయన. అయ్యా మీరు స్వస్థపరచండి తండ్రి. అయ్యా మీరు తప్ప ఎవరు లేరు తండ్రి ప్రభా మమ్మల్ని విడిపించేటువంటి వారు నాయన. ఈ భయంకరమైనటువంటి విపత్తు నుండి ప్రభా నాయన తండ్రి ప్రభా ఈ భయంకరమైనటువంటి నాశనములో నుండి ప్రభా అయ్యా ప్రతి
బిడ్డలు మీరు తప్పించండి, మా దేశాన్ని తప్పించండి నాయన. తండ్రి నాయన, ఆనాడు ఆ చిన్న దేశం ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ విడుదల తండ్రి నాయన, మా దేశానికి కూడా మీరు దయచేయండి దేవా. అయ్యా మీరు కృప చూపించండి నాయన. అయ్యా శవములు గుర్తులుగా పడుతూ ఉంటున్నాయి, అయ్యా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, అయ్యా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అయ్యా ఉద్యోగాలు వ్యాపారాలు స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి, అయ్యా బిడ్డల యొక్క విద్యాభ్యాసాలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి, అయ్యా కరువు దాన్ని అలముకుంటున్నటువంటి పరిస్థితి, అయ్యా నాశనపు కోరంలో ఉంటున్నటువంటి పరిస్థితి, అయ్యా ప్రార్థన చేస్తున్న గొప్ప దైవజనులను ప్రభా నాయకులను పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి, అయ్యా నాయన మమ్మల్ని మా కుటుంబాలకు దాన్ని భరోసా లేనటువంటి పరిస్థితి, అయ్యా సహాయం దయచేయండి నాయన. అయ్యా మమ్మల్ని కనికరించండి నాయన, కృప చూపించండి నాయన. అయ్యా ఇదిగో ఈ దేవాలయంలో చేస్తున్నటువంటి మొరలు వినండి తండ్రి నాయన. అనేక మంది ప్రభా తండ్రి నాయన దేవాలయాలు ఇప్పటికి మూతపడిపోతూ ఉన్నాయి నాయన. అయ్యా సహాయం దయచేయండి నాయన. అయ్యా కృప చూపించండి నాయన. కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు నాయన. అయ్యా సహాయం దయచేయండి నాయన, కరుణించండి నాయన. అయ్యా ఈ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయన, ఈ దయ లేకపోతే మేము బ్రతకలేము నాయన. నాయన ఇశ్రాయేలు విడిచి వెళితే వారికి జయము లేదు నాయన. నీవు నాయన ఈ భూమిని విడిచి వెళితే, ఈ భూమి మీద తండ్రి నీ కరుణా వాత్సల్యతని విడిచిపెడితే మమ్మల్ని కనికరించేటువంటి వారు ఎవరున్నారయ్యా? మమ్మల్ని కాపాడేటువంటి వారు ఎవరున్నారయ్యా? మమ్మల్ని ప్రభా నాయన దరి చేర్చేటువంటి వారు ఎవరున్నారయ్యా? మమ్మల్ని స్వస్థపరిచేటువంటి వారు ఎవరున్నారయ్యా? అయ్యా సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి నాయన, నరునికి తండ్రి నీవు జీవవాయువు ఉండగా వాడు జీవాత్మాయను. ఆనాడునే సృష్టి ఆరంభంలోనే నీవు తండ్రి ఆ యొక్క ఆక్సిజన్ ప్రభా నరుని యొక్క జీవవాయువులో నీవు ఇచ్చిన్నావు తండ్రి. అయ్యా ఆ జీవవాయువును సృష్టించినటువంటి దేవుడవు నీవు, ఆక్సిజన్ సృష్టించినటువంటి దేవుడవు నీవు నాయన. ఈనాడు ప్రభా ఆక్సిజన్ లేక అనేక మంది చనిపోతున్నారయ్యా. అనేక మంది ప్రభా భూమి మీద నుంచి కనుమరుగైపోతున్నారయ్యా. గుర్తులు గుర్తులుగా శవములు పడుతున్నాయి మాకు. అయ్యా కనికరించండి, కాపాడండి నాయన. ఆ మొరలు వినేటువంటి దేవుడు నీవు మాత్రమే ప్రభా. ఎవరు వింటారు తండ్రి? మా కాపాడండి తండ్రి, రక్షించండి నాయన. తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అయ్యా ఈ భూమిని, భూమిలో ఉన్నటువంటి నివాసులను ప్రభా మీరు కాపాడండి నాయన. స్వస్థపరచండి తండ్రి. అయ్యా మీరు విడిచిపెట్టవద్దు తండ్రి. మీరు దూరముగా ఉండకండి తండ్రి. ఎంతకాలము తండ్రి మీరు దూరముగా ఉంటారు ప్రభా. అయినా మా ప్రియులను పోగొట్టుకుంటున్నారు నాయన. మా బ్రతుకులు తండ్రి బిక్కు బిక్కుమని బ్రతుకుతూ ఉంటున్నారు తండ్రి. నాయన సహాయం దయచేయండి. మా గొప్ప సహాయకుడు నీవే తండ్రి నాయన. కృప చూపించండి, దయ చూపించండి. ఆయన ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారు, వ్యాపారాలకు వెళుతూ ఉన్నారు. ఆయన ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం తండ్రి. ఈ భూమి మీద మునుపెన్నడూ చూడలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రభా. ఎందుకు తండ్రి మీరు అనుమతించారో మాకు తెలియదు కానీ ప్రభా, గాయము రేపు వాడవు నీవే, గాయము కట్టువాడవు నీవే. ఆ గాయము కట్టేటువంటి సామర్థ్యం నీకే ఉంది ప్రభా. ఈ వైరస్ అణిచివేసేటువంటి శక్తి మీకే ఉంది బాబు. సహాయం దయచేయండి అయ్యా. మొరపెడుతున్నాం తండ్రి. మమ్మలను, మా దేశములను, మా కుటుంబములను, సాధన సంఘాలను, విశ్వాసులను ప్రభా ప్రతి ప్రాణిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. విడిచిపెట్టదు తండ్రి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. నీవు బాగు చేసేటువంటి దేవుడు నాయన. తండ్రి మీరు బాగు చేయండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి.
ఆయన అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన మా దేశానికి కావలసినటువంటి ఆ వ్యాక్సిన్ ప్రభావ మీరు అందించండి నాయన. తొక్కిసినట్లు లేకుండా తండ్రి నాయన, ఎటువంటి ఉపద్రవములు లేకుండా మాకు అవసరమైనటువంటి ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఈవిని అనుగ్రహించండి అయ్యా తండ్రి. మా నాయకుల యొక్క ప్రయత్నాలను సఫలీకృతం చేయండి. సమయోచితమైనటువంటి జ్ఞానం ఇచ్చిందండి తండ్రి. వారి ప్రజలను ఏ విధముగా కాపాడుకోవాలో తండ్రి, ఆనాడు ప్రభువా నినివే రాజుకి ఇచ్చినటువంటి జ్ఞానమును, దావీదుకి ఇచ్చినటువంటి జ్ఞానమును, యెహోషాపాతుకి ఇచ్చినటువంటి జ్ఞానమును, మోషేకి ఇచ్చినటువంటి జ్ఞానమును ప్రభు మీరు దయచేయండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ సభలో లేచి నిలబడి ప్రార్థిస్తున్నటువంటి మొర పెడుతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మొరలు కూడా మీరు విని నాయన సహాయం దయచేయండి. వారి అవసరంలో వారి అక్కర్లను ప్రభువా ఈ మహిమైశ్వరులు మీరు తీర్చండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా, నీ సన్నిధికి రాలేక తండ్రి ప్రభువా వృద్ధులైనటువంటి వారు, బిడ్డలైనటువంటి వారు, బలహీనమైనటువంటి వారు ఆయన గృహాల వద్ద ఉండి ప్రభు యూట్యూబ్ ద్వారా వారి వాక్యాన్ని వింటూ చూస్తూ ఉంటుండగా అయ్యా బిడ్డలకు కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఏ కుటుంబంలో అయితే బలహీనత ఉన్నదో యేసు నామములో తండ్రి నాయన మీరు విడుదల దయచేయండి. యేసు నామములో మీరు స్వస్థపరచండి. ఆయన కుటుంబంలో మీ యొక్క తండ్రి స్వస్థత కార్యములు ఉంచండి. యెహోవా రాఫా అని ప్రభు నీకు పేరు నాయన. యెహోవా రాఫాగా తండ్రి వారి కుటుంబాల్లో మీరు వసించండి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు. అయ్యా మీకే వందనాలు. గుబ్బలు విప్పి కానుక అర్పించినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ కృపగలిగినటువంటి హస్తములతో ప్రభువా మీరు బలపరిచి ఏ లోటు కొదువ లేకుండా ప్రతి బిడ్డలను మీరు పోషించి ఆశీర్వదించాలని అయ్యా ఈ కానుకల పరిచయంలో సహకరించినటువంటి ఈ యొక్క ప్రియ బిడ్డలను వారి కుటుంబములను కూడా మీ దక్షిణ హస్తం ఇచ్చి దీవించి ఆశీర్వదించాలని ఘనత మహిమ ప్రభావం ఈ నామానికి ఆరోపించుకుంటూ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే సెలవిస్తున్నటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలో చేయండి. ఇంతవరకు ఆరాధనను ఎంతో జయకరంగా జరిపించినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ వారంలో జరగబోవు సంఘ కార్యక్రమాలు ఉదయకాల సమయము 10 గంటల నుండి 2వ ఆరాధన జరుగును. మరి కరోనా తీవ్రత దృష్ట్యా మరి వారంలో జరగబోవు మరి అన్ని కార్యక్రమాలు మరి రద్దు చేయబడి ఉన్నవండి. వచ్చే ఆదివారం ఉదయకాల సమయము 7:30 నుండి ఉదయకాల సమయం 9 గంటల వరకు మొదటి ఆరాధన ఉండను. ఉదయకాల సమయం 10 గంటల నుండి ఉదయకాల సమయం 11:30 వరకు రెండో ఆరాధన ఉండనండి. మరి వచ్చే ఆదివారం మరి మే నెలలో మొదటి ఆదివారం కావున ప్రభురాత్రి భోజన సంస్కరణ ఉండను. మరి మొదటి ఆరాధన అనంతరము రెండో ఆరాధన అనంతరము ప్రభుత్వాల సమర్పించిన కార్యక్రమం ఉండనండి. సంఘం మధ్య మరి సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. అలాగనే మరి ప్రతిదినము రాత్రి కాల సమయము మరి 8 గంటల్లో మరి వాట్సాప్ ద్వారా మరి కుటుంబ ఆరాధన జరుగుతున్నది. మరి ఇంకా ఎవరైనా మరి వాట్సాప్లో మీ యొక్క నెంబర్ను మరి యాడ్ చేయాలంటే మరి కౌంటర్లో నన్ను సంప్రదించగలని మనం చేస్తున్నామండి. మరి అలాగనే కరోనా దేవత దృష్ట్యా మరి ఏ యొక్క ఆరాధనకు మరి నిర్ణయించబడిన వారు మరి యొక్క ఆరాధనకు మరి రావాలని మరి ప్రాంతంతో మనం చేస్తున్నామండి. మరి బైబిల్స్ మరియు ప్రార్థనా దైవం అందుబాటులో ఉన్నవి. మరి కావలసినటువంటి వారు మరి కౌంటర్లో మరి సంప్రదించగలని మనం చేస్తూ ఈ యొక్క ప్రకటనలు ముగిస్తున్నాము.
ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా, మరి దయచేసి మరి తెలియజేసిన ప్రకటన జ్ఞప్తించుకొని సంఘ కార్యక్రమాల్లో పాల్భాగస్తులు కండి. కేవలము ఆదివారం మాత్రమే ఆరాధన ఉంటుంది, ఇంకా ఏమీ ఉండటం లేదు. మరి వచ్చే ఆదివారానికి పరిస్థితి ఎలా ఉంటుందో మరి మనకు తెలియదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మన పీజీబీసీ ఫ్యామిలీ వాట్సాప్ను ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా రద్దుపరిస్తే, ఆదివారం ఆరాధన కూడా రద్దుపరిస్తే మీకు వాట్సాప్ ద్వారా తెలియపరచబడుతుంది. లేదా మన సమర్పణకు కానీ, వేణుగోపాల్కి కానీ, లేదా నాకు కానీ మీరు ఫోన్ చేసి, మీరే ఫోన్ చేయాలి. మాకు ఎవరు చెప్పలేదంటే కాదు, అందరికీ ఫోన్ ఉన్నాయి కాబట్టి మీరే ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు రండి. ఏమంటే సమర్పణ కానీ, వేణుకు కానీ, నాకు కానీ మీరు ఫోన్ చేసి కనుక్కొని ఆరాధన ఉందా లేదా అని కనుక్కొని మీరు రావాలి. మనం చేస్తాం. ఇప్పుడైతే ఆరాధన ఉంది అని ప్రకటించాం కాబట్టి దయచేసి మరి వచ్చే వారం ఇలాగ అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. మరి అలాగే మాస్క్ కూడా ఎవరు తీయడానికి వీల్లేదు, అందరూ పెట్టుకునే ఉండాలి. మాస్క్ పెట్టుకుంటే మనకి చాలా వరకు కూడా మరి క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాస్కులు కూడా ఇంటికి రుక్కుకోండి. అందుకని ఒకటే మాస్క్ వారం అంతా వాడకండి, మంచిది కాదు కదా. కాబట్టి దయచేసి కాస్త నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనవసరమైనటువంటి కార్యక్రమాలకి అది కూడా మరి మీరు వెళ్ళొద్దు. ఇంటి పట్టునే ఉండండి. ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. మరి చాలా భయంకరంగా అది వ్యాపిస్తుంది. చాలామందికి సోకుతుంది, ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నాం. కాబట్టి ప్రభుకి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. మరి సహోదరు తెలియజేసిన విధంగా వాట్సాప్లో మరి మీ నెంబర్ యాడ్ చేయించుకొని విజ్ఞాపన ప్రార్థనే మన ఆయుధం. అంటే ప్రభుని తప్పించాలంటే ఒకే ఒక మార్గము ప్రార్థన. అది నీకెంత తక్కువైపోతుందో అంత ఎక్కువైపోతుంది. బయట సమస్య అంత సమస్య ఎక్కువైనప్పుడు అంత ఎక్కువగా నీవు ప్రార్థన చేయాలి. కాబట్టి దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మనము మందబుద్ధులుగా ఉన్నటువంటి వారుగా ఉండేటువంటి సమయము కాదు ఇది, విశ్రమించేటువంటి సమయము కాదు. కాబట్టి దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. కరుణావాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా విడుదల దయచేస్తాడు. గతంలో చేశాడు, మరి మళ్ళా మరి చేయాలని మనం ఆశపడుతూ ఉంటున్నాం. అదేవిధంగా గత శుక్రవారము మరి మధురవాడ ప్రేయర్ హాల్ దగ్గర మరి అక్కడ స్లాబ్ వేయడం జరిగింది. మధ్యాహ్నానికి చాలా మబ్బులు, వర్షం వచ్చేటువంటి పరిస్థితి. కానీ అద్భుతకరం మన ప్రభు ఆశ్చర్యకరం. మరి ఏమాత్రం వర్షం లేకుండా మబ్బులైతే వచ్చాయి కానీ, చిన్న చిరుజల్లులు పడ్డాయి కానీ వర్షం ఏమి లేకుండా దేవుడు ఆ స్లాబ్ కార్యక్రమం అంతటిని కూడా జయకరంగా జరిగించాడు. నేను మెసేజ్ పెట్టినప్పుడు మీలో చాలామంది ప్రార్థన చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను. ప్రభుని బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా కుటుంబాలు మరి జ్వరాలతోనూ, మరి జ్వరమో తెలియదు, ఈ కోవిడ్ పాజిటివ్ తెలియని పరిస్థితుల్లో, భయాందోళనలో చాలా కుటుంబాలు ఉన్నాయి సంఘంలో. దయచేసి వాళ్ళందరినీ కూడా మీరు ప్రార్థనలో ఎత్తిపట్టుకోనండి. దయచేసి గమనించాలని మనవి చేస్తుంటున్నాను. మొదటి దినము రేపు సోమవారం ప్రారంభ దినంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలో ఎవరికి బలహీనులుగా ఉన్నారో వారందరి పేర్లు నేను జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి వారందరి గురించి కూడా తర్వాత విజ్ఞాపనలో ప్రార్థన చేసేటువంటి వారు, మీ ఇంటి దగ్గర ప్రార్థన చేసేటువంటి వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరి మనం చేస్తూ, మరి ఈ వారము మరి ప్రభు పని కొరకు ఆ యొక్క విరాళాలు ఇచ్చినటువంటి మధురవాడ ప్రేయర్ హాల్ కొరకు విరాళాలు ఇచ్చినటువంటి వారు మరి పోలుపల్లి లక్ష్మి గారు, అలాగే కె నీలరావు గారు, అలాగే టి జీవమణి గారు, అలాగే మన ఆటో కనకరాజు గారు, అలాగే సిహెచ్ తులసి గారు, అలాగే ఆర్ కనక గారు, మరి వారు
దేవుని మందిరం కొరకు వారికి ఆహ్వానించున్నారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ నేను ఎవరైనా పేరు నేను మర్చిపోతే మరి దయచేసి నాకు తెలియపరచండి. నేను మళ్ళా వచ్చే వారిని చదువుతాను. మరి దేవుడి బిడ్డలందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. అందరం కూడా లేచినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకున్నాం. దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో పాలుభాగస్తులై ప్రభు సన్నిధిలో ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకును, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృప కాపుదల కనికరము మనందరికీ సంఘమంతటికి సార్వత్రిక సంఘాలకును ఈ భూ ప్రపంచమంతటికి తోడుగా ఉంచి ఆయన కృప ఈ భూమి మీద ఉంచి మనల్ని కరుణించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి.